యాక్షన్ సాంగ్, రొమాంటిక్ సాంగ్ లాంటివి ఎన్ని ఉన్నా సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటే మంచి దమ్ బిర్యానీలోకి పాజ్ నింబు ఉన్నట్టే. గత కొన్నేళ్లలో ఎంతో మంది బాలీవుడ్ భామలు మన టాలీవుడ్లో ప్రత్యేక గీతాల్లో సందడి చేశారు. శంకర్ దాదా ఎంబీబీఎస్, జిందాబాద్ సినిమాల్లో గౌహర్ ఖాన్, యానా గుప్తా లాంటి బ్యూటీస్ చిందులేశారు. ఈ లిస్టులో ఎవరున్నారో చూద్దాం పదండి. రాబోయే చందమామ మూవీలో ఐశ్వర్యరాయ్తో స్పెషల్ సాంగ్ చేయించారు డైరెక్టర్ జయంత్ సి పరాంజీ. లవ్ టు లివ్ అంటూ నాగార్జునతో ఆడిపాడింది ప్రపంచ సుందరి. ఐశ్వర్యరాయ్ ఐటెం సాంగ్ చేయడం అప్పట్లో సెన్సేషన్ అయింది. ఇందులో అంజలా జవేరి కథానాయికగా చేసింది. చెయ్య చెయ్య అంటూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది మలైకా అరోరా. ఇప్పటి వరకు ఎన్నో స్పెషల్ సాంగ్స్ లో దుమ్ము దులిపేసిందామే. గబ్బర్ సింగ్ లో కేవ్ కేకా అంటూ పవన్ కళ్యాణ్ తో కలిసి మలైకా మామూలు రచ్చ చేయలేదు అసలు. తెలుగు స్పెషల్ సాంగ్స్ లో ఈ పాటది స్పెషల్ ప్లేస్ అన్నమాట. ఇప్పటి వరకు బాలీవుడ్ బ్యూటీస్ తెలుగులో స్పెషల్ సాంగ్స్ చేయడం వేరు, ఇప్పుడు వేరు. నేను రెడీ అంటూ నర్గిస్ ఫక్రీ నేను రెడీ మూవీలో ప్రత్యేక పాటలో కాలు కదిపింది. ఇది పూర్తవగానే బాలయ్య, గోపీచంద్, మలినేని కాంబోలో వస్తున్న సినిమాలోనూ సాలిడ్ సాంగ్ ఛాన్స్ కొట్టేసింది. ఇట్టాగే రెచ్చిపోదామంటూ టెంపర్లో వైజాగ్ సన్నీ లియోన్ గా స్టెప్పులు చితక్కొట్టేసింది నోరా ఫతేహి. బాహుబలి ది బిగినింగ్ లో మనోహరి సాంగ్ తో మంచి గుర్తింపు వచ్చింది. కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి, మట్కా సినిమాల్లో కిరాక్ సాంగ్స్ చేసింది. హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలోనూ మెరుపులు మెరిపించి కుర్రకారుని మురిపించింది. ఊర్వశి రౌతేలా బాస్ పార్టీ అంటూ చిరంజీవితో, దబిడి దిబిడి అంటూ బాలయ్యతో రచ్చ రంభోలా చేసేసింది. ఏజెంట్, బ్రో, స్కంద సినిమాల్లో అదిరిపోయే సాంగ్స్ చేసింది. తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉందామెకి. హిందీతో పాటు కన్నడ, బెంగాలీలోనూ ప్రత్యేక గీతాలతో ఊరించింది ఊర్వశి. రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహో మూవీలో బ్యాడ్ బాయ్ సాంగ్ లో స్క్రీన్స్ షేక్ చేసేసింది జాక్వెలిన్ ఫెర్నాండెస్. ప్రభాస్ తో తన కెమిస్ట్రీ ఆడియన్స్ చేత విజిల్స్ వేపించింది. రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఈ స్టైలిష్ సాంగ్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ సన్నీ లియోన్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ తర్వాత కరెంట్ తీగతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ తో పాటు లే 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 నా రాజా అంటూ తడి అందాలతో యూత్ పోరగాలకు నిద్ర లేకుండా చేసింది సన్నీ. రాయ్ లక్ష్మి 20 ఏళ్ల క్రితం కాంచనమాల కేబుల్ టీవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్, స్పెషల్ సాంగ్, గెస్ట్ అపియరెన్స్ ఇలా వచ్చిన ప్రతి ఆఫర్ ని చక్కగా ఉపయోగించుకుంటూ యాక్ట్ చేసిన ప్రతి భాషలోనూ గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలోనూ ఊపేసింది. రత్తాలు రత్తాలు అంటూ ఇప్పటికీ మగాళ్ళు రాయ్ లక్ష్మిని తలుచుకుంటూ ఉంటారు. ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్డే తమిళ్లో డెబ్యూ చేసి తెలుగులో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. హీరోయిన్ గా బిజీగా ఉండగానే జిగల్ రాణి అంటూ తెలుగు రాష్ట్రాలను షేక్ చేసేసింది. తర్వాత F3లోనూ స్పెషల్ సాంగ్ చేసింది. గతేడాది మోనికా పాటతో కుర్రాళ్ల మతి పోగొట్టేసింది. విడాకుల వార్తలతో మీడియాలో బాలీవుడ్ భామ మౌని రాయ్ పేరు తెగ వైరల్ అయిపోతుంది. హిందీ, పంజాబ్ లోనూ సందడి చేసిన ఈ భామ చిరంజీవి పక్కన విశ్వంబరాలో అదిరిపోయే సాంగ్ చేసింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ ఫర్ ఎవర్ అనే తెలుగు సినిమాలో దీపికా పదుకొనే ఓ పాటలో మెరిసింది. ఆయలో స్నేహ గుప్తా, రీసెంట్ గా అనకాపల్లి మూవీలో నందిని రాయ్, ఇలా పలువురు నార్త్ బ్యూటీస్ సౌత్ సినిమాలో సాలిడ్ సాంగ్స్ తో ఎంటర్టైన్ చేశారు. సో ఇవాల్టి ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామైక్స్.